హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇది అరుణాచలంలో రెండో రోజైతే కూడా మేము బస్సు అయితే ఎక్కుతున్నామండి. ఇక్కడ చూడొచ్చు 2 బస్సులు, ఒక బస్సు ఉంది, ఇంకో బస్సు అయితే లేదు. మేము వెళ్ళాం చూసారా, ఆ బస్సు అయితే బస్ స్టాప్కి వెళ్తుందండి. ఇంకో బస్సు ఇంకా రాలేదు, వెయిట్ చేసాము. ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చింది అయితేని. బస్సు వచ్చిన వెంటనే బస్సు ఫుల్ అయ్యాకే బస్సు అయితే కదులుతుందండి. అంగొని చూడొచ్చు, ఇప్పుడైతే వచ్చింది బస్సు అయితే ఎక్కుతాకని వెళ్తున్నామండి. బస్సులో ఎక్కువ మంది అయితే పట్టరు. బస్సు ఫుల్ అయ్యాకైతేనే కదులుతుందండి. ఎందుకంటే ఒకళ్ళు లేకపోయినా సరే వాళ్ళ మళ్ళీ 2.5 అవర్స్ అయితే పడుతుంది కదా, అందుకోసం. ఇంకా అక్కడ మధ్యలో మాకు ఒక మాత ఫోన్లో చూసామన్నమాట, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి అక్కడికి వెళ్దామనేసి మధ్యలో సూర్యలింగం కాడ అయితే దిగిపోయామండి. మేము దిగిపోయి ఇంకా అమ్మవారు అది ఒక మాత ఉన్నారు, ఆ మాత దగ్గరికి వెళ్దామనేసి మేము దిగిపోయి అక్కడ కొబ్బరికాయ నీళ్ళు తాగేసి కొంచెం ఎదరికైతే వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్నాక అక్కడ నుంచి మళ్ళీ ఆటో కట్టించుకుని 400 తీసుకున్నారండి. ఆటో కట్టించుకుని లోపలికి కొంచెమే 2-3 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ దారిలో భోజనాలు కూడా పెడుతున్నారండి. అక్కడ భోజనం అయితే చేసేసి మేము ఇక్కడ మనకి గిరి ప్రదర్శనలో చాలా మటుకి చాలా చోట్ల భోజనాలు అయితే పెడతారండి, చూడొచ్చు. ఈ ఆశ్రమం కానీ వెళ్ళామండి, అమ్మవారు అంతా ఫేకేనండి, అసలు నమ్మి ఎవ్వరు వెళ్ళకండి. అందరూ చాలామంది మోసపోయారు. ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడ మోక్ష మార్గం కాల చాలా అయితే లైన్ అయితే ఉందని ఇంకా అదైతే వెళ్ళపోయామండి. చాలా లైన్ ఉంది, ఆటో అతను సేపు ఆగడని అన్నారన్నమాట. ఇంకా అందుకనేసి మేము ఎదురుకైతే వచ్చేసాం. ఇంకా గోపురం చూస్తూ అలాగే ఉండాలనిపిస్తుందండి. ఎంత బాగుందంటే నిజంగా కళ్ళు చెదిరిపోతాయండి, అంత బాగుందన్నమాట. ఇక్కడ ఇంకా టీలు కాఫీలు ఐస్ క్రీమ్ అన్నీ తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము.